సోదర సోదరులారా, ఆల్ ఇండియా జై హింద్ పార్టీ మరియు సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం తలపెట్టినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం ఆవాజ్ రాష్ట్ర కమిటీ పక్షాన సంపూర్ణమైనటువంటి మద్దతును సంఘీభావాన్ని తెలుపుతా ఉన్నాను. ప్రత్యేక హోదా మన హక్కు, విభజన హామీని అమలు చేయాలని చెప్పి గతంలో అనేక రకాలైనటువంటి ఉద్యమాలు జరిగినటువంటి రాష్ట్రం జరిగినాయి. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి అత్యంత కీలకమైనటువంటి అంశాన్ని పక్కన పెట్టి రాజకీయాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, ఇది చాలా దురదృష్టకరం. ఏంటి ప్రత్యేక హోదా వల్ల మనకు వచ్చేది, ఒరిగేది ఏమిటి, అదేమైనా సంజీవన, ఇట్లా అనేక రకాలైనటువంటి వాదనలు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళే పార్లమెంట్లో రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని చెప్పి మాట్లాడింది వీళ్ళే. తీరా ఇప్పుడు చూస్తే ఆ వాగ్దానాలు ఏదైతే చేశారో వాటిని అమలు చేయండి అని చెప్పి ప్రజా సంఘాలుగా పార్టీలుగా మనం డిమాండ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇది కాంటెంపరీ ఇష్యూ కాదు అని చెప్పి దీన్ని పక్కకి పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది మన రాష్ట్రానికే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజలకి తీవ్రమైనటువంటి ద్రోహంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రత్యేక హోదా ఇస్తే అది నీతి ఆయోగ్ వల్ల అది వద్దు అని చెప్పిందని చెప్పి కూడా కొంతమంది వాదన చేస్తూ ఉన్నారు. అది ఏమాత్రమో నీతి ఆయోగ్ అట్లా చెప్పలేదు, అది చాలా తప్పుడు వాదన. ఈ ప్రత్యేక హోదా అనేది ఈశాన్య రాష్ట్రాలకి ఇప్పుడు కూడా ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎందుకు ఇస్తూ ఉన్నారు? మన రాష్ట్రానికి మీరు చెప్పారు కదా, అది చట్టంలో పొందుపరిచి ఎందుకు అమలు చేయాలని చెప్పి అడుగుతూ ఉంటే అది గతంలో ఉందే, ఇప్పుడు ప్రత్యేకంగా మేము ఇవ్వట్లేదు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ అట్లాంటప్పుడు ఏ ప్రత్యేక హోదాకి ఏ రకమైనటువంటి ఇంపార్టెన్స్ లేనప్పుడు ఎందుకు మీరు హామీ ఇచ్చారు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నాం. దానివల్ల అనేక రాయితీలు దొరుకుతాయి, సబ్సిడీలు దొరుకుతాయి, నిధులు కూడా ప్రత్యేకంగా కేటాయించాల్సి వచ్చింది. రాష్ట్రం యొక్క ఆర్థికంగా రాష్ట్రానికి ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి కేంద్రానికి ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ హోదాతో ముడిపడి ఉన్నాయి. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని తీసుకుంటే దాన్ని తీసుకెళ్ళి అమ్మేటటువంటి పరిస్థితిలో ఉంది. రాష్ట్రం మొత్తం కూడా దివాలా తీసేటటువంటి పరిస్థితి తీసుకురావడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ చేస్తూ ఉంది. దానికి వీళ్ళు వంత పాడుతూ ఉన్నారు. నేనున్నాను అని చెప్పి గతంలో మాట్లాడిన వాళ్ళు, దేశం మొత్తంలో నేనే పోరాటం చేస్తామని చెప్పిన వాళ్ళు, వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కేవలం అధికార మార్పిడే తప్ప వాళ్ళ యొక్క విధానాలు ఎక్కడ మార్పు లేదు. వాళ్ళ విధానాలు మాత్రం అదేవిధంగా కొనసాగుతూ ఉన్నాయి. మీరు ఎవరైనా సరే అడగండి, వైసీపీని కానివ్వండి, టీడీపీని కానివ్వండి, వాళ్ళిద్దరూ కూడా ఈ హోదా గురించి మాట్లాడమంటే ఎక్కడా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిపక్షంగా కానివ్వండి, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కానివ్వండి, మాట్లాడినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అండగా నిలబడేటటువంటి లౌకిక పార్టీలుగా కాంగ్రెస్ కానివ్వండి, వామపక్షాలు కానివ్వండి, వీసీకే కానివ్వండి, సమాజ్వాదీ కానివ్వండి, ఇలాంటి అనేక లౌకిక పార్టీలు అందరూ కలిసి దీని మీద గళమిప్పాలి. ఇండియా వేదికగా దీని గురించి ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు మేము కనుక వస్తే తప్పకుండా హోదా ఇస్తామని చెప్పి ప్రకటించున్నారు. ఆ విధంగా ప్రజా పోరాటాల ద్వారా దీన్ని మేము సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా పోరాటాలే దీనికి పరిష్కారంగా చూడాల్సినటువంటి మార్గంగా, చూపించేటటువంటి మార్గంగా ఉంది. కానీ ఇప్పుడు రాజకీయాల్లో 3వసారి ఎన్డీఏ పూర్తి మెజార్టీతో రాలేదు. చంద్రబాబు నాయుడు గారు దీని మీద కనుక డిమాండ్ చేసి మీరు కనుక ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నేను మద్దతు ఉపసంహరించుకుంటానంటే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పడిపోయింది. ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా ఆయన డిమాండ్ చేయట్లేదంటే ఆయనకి వ్యక్తిగతంగా ఏ రకమైనటువంటి ప్రలోభాలు ఉన్నాయి, ఎందుకు ఆయన చేయట్లేదు అని చెప్పి జనాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది.